తూర్పుగోదావరి జిల్లాలో గత కొన్ని రోజుల క్రితమైతే పెద్ద పులి సంచరిస్తూ ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా వాసులంటే భయాందోళనకు గురి చేసిన సంగతి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీనైతే పులిని ఎట్టకేలకు పట్టుకుని సురక్షితంగా దాన్ని సంరక్షిస్తూ ఈ యొక్క పాపికొండ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో కూడా ఆ ఫారెస్ట్ అధికారులు అయితే దాన్ని అయితే సురక్షితంగా వదిలారు. అంతేకాకుండా దాన్ని రేడియో కాలర్ కూడా అమర్చి దాని కదలిక ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కూడా దానిని అయితే అబ్జర్వేషన్ చేస్తున్నటువంటి నిరంతరం మానిటరింగ్ అయితే ఉంటుందంటూ కూడా అటవీ శాఖ అధికారులు ఒక ప్రకటన కూడా విడుదల చేసిన సంగతి కూడా అందరూ కూడా తెలిసిందే. మళ్ళీ తాజాగా పులి సంచారం ఈ యొక్క పులి కదలికలు ఈ యొక్క ఏదైతే మారేడుమిల్లి ప్రాంతంలో ఉన్నాయంటూ కూడా ఇప్పుడు ఇటీవల ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏ విధంగా ఉందని కూడా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అలాగే రాజమండ్రికి సంబంధించిన సిసిఎఫ్ అధికారి శ్రీకంఠనాథ్ రెడ్డి ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మళ్ళీ అంటే గత కొన్ని రోజుల క్రితం పులి తూర్పుగోదావరి జిల్లా ప్రజలను అడలెత్తించింది. ఎట్టకేలకు మీరు సురక్షితంగా పట్టుకున్నారు, ఈ యొక్క పాపికొండ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా వదిలారు. మళ్ళీ పులి కదలికలు ఉన్నాయంటూ కూడా భయాందోళన గురి చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి దీని మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రాజమండ్రిలో మనము టైగర్ క్యాప్చర్ చేసిన దగ్గర నుంచి దాన్ని జూకు పంపించి మళ్ళీ దాన్ని ట్రాన్స్లోకేట్ చేసేంత వరకు కూడాను ఈ విషయంలో ఇటు రాజమండ్రి ప్రజలు ఇటు మీడియా మీరు ఈ రెండు కూడాను చాలా మంచి పాత్ర పోషించాయి. దానివల్ల మేము ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాము. సో ప్రజలకు మీడియాకి ఇద్దరికి కూడాను ఫస్ట్ వాళ్ళకి హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ తోటి ఈ వ్యవహారాన్ని నడిపేందుకు అందరూ సహకరించారు. తర్వాత ట్రాన్స్లోకేషన్ 14వ తారీఖు జరిగింది, చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. టైగర్ 100% హెల్దీగా ఉంది, ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ లేదు, క్యాప్చర్ ఇంపాక్ట్ కానీ ఇంకోటి మయోపతి కానీ ఏవి కూడా లేవు. సో దాన్ని హెల్త్ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం పాపికొండ నేషనల్ పార్క్లో వదిలిపెట్టాము. దాని యొక్క మూమెంట్స్ను పోస్ట్ రిలీజింగ్ మానిటరింగ్ అంటే మామూలుగా జనరల్గా చేస్తాము, కానీ ఇక్కడ మనం పోస్ట్ రిలీజింగ్ మానిటరింగ్ చాలా సైంటిఫిక్గా చాలా ఇన్డెప్త్గా చేస్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం ఇలా జరగడము. సో దానికి ఒక శాటిలైట్ ద్వారా అది ఇమేజ్లు మనకు సిగ్నల్స్ పంపించే విధంగా దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాము. హై ఫ్రీక్వెన్సీ రేడియో కాలర్ కూడా ఉంది దానికి. సో దానివల్ల దాని మూమెంట్స్ మనకు తరచుగా తెలుసుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆ మూమెంట్ని తెలుసుకోవడానికి ఒక కోర్ టీం ఒకటి ఏర్పాటు చేసి ఆ టైగర్ యొక్క మూమెంట్ని 24/7 మానిటర్ చేస్తున్నారు. అది ఒకసారి డీప్గా అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు సిగ్నల్స్ రానప్పుడు దానికోసం మళ్ళీ వెయిట్ చేయడము, దాని తద్వారా మళ్ళీ దానికి నెక్స్ట్ ఏం చేయాలంటే ఆలోచించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు ఈ టైగరు ఒక ఎంక్లోజర్లో లేదు, ఇది ఫ్రీ రేంజింగ్లో ఉంది. సో ఫ్రీగా అది మూవ్ అవుతుంది. సో అది మూవ్ కావడం అది దాని యొక్క హెల్దీ హ్యాబిట్ అది. అయితే ఈ మూవ్ అవుతున్నప్పుడు ఒక్కొక్కసారి అది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు జనావాసాలకు దగ్గరికి రావడానికి దానికి ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి అది పెద్దగా భయపడదు. కాబట్టి అది ఎప్పుడైనా జనావాసాల దగ్గరికి వచ్చే అవకాశం ఉన్నప్పుడు మన టీము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆవాసాలకి సంబంధించినటువంటి విలేజెస్లోకి వెళ్ళేసి వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో దట్ వాళ్ళు ప్యానిక్ కారు, ప్లస్ వాళ్ళు ఇది జాగ్రత్తగా ఉంటారనేటువంటిది. రెండవది, ఇది ఏ ఏరియాలో అయితే వెళ్తూ ఉందో ఆ ఏరియాలో ఉచ్చులు జనరల్గా ఈ ట్రైబల్స్ కానీ బయట నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కానీ హంటింగ్ కోసం అని చెప్పేసి క్లచ్ వైర్లు ఉచ్చులు వేస్తుంటారు. తర్వాత జా ట్రాప్స్ అని చెప్పేసి అవి ఉచ్చులు కూడా పెడుతుంటారు. తర్వాత కొంతమంది వలలు కూడా వేస్తుంటారు. సో ఇటువంటివి ఆ ఏరియాలో ఉండకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా ప్రజలకు ఉంది. సో అటువంటి దాని మీద కూడా మనం సెన్సిటైజ్ చేస్తూ ఆ ఏరియాస్ని వీలైనంత వరకు శానిటైజ్ చేస్తున్నాం, ఈ హంటింగ్ మెటీరియల్ దగ్గరలో లేకుండా. సో దీనికి సంబంధించినటువంటి అవగాహన కూడా చాలా అవసరము. సో అవగాహన పెంచుతూ కూడా ముందుకు పోతున్నాము. ఎక్కడ కూడాను హ్యాబిటేషన్ లోపలికి వచ్చి ఏదో చేస్తుంది అన్నటువంటి ఆందోళన అయితే అసలు అవసరం లేదు. ఈరోజు ఉదయం సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోకి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అది ఈ టైగర్కి సంబంధించినటువంటి వీడియో అయితే కాదు. సో దాని గురించినటువంటి మారేడుమిల్లిలో బర్డ్ నెస్ట్ కానీ ఇంకో రిసార్ట్లో కానీ సంబంధించిన వాళ్ళు అంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రధానంగా పులిని ఈ నెల 6వ తేదీన పట్టుకున్న తర్వాత దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది? ప్రధానంగా తీసుకుని పట్టుకున్న కాంచి దాన్ని వదిలే వరకు కూడా ఎటువంటి దానికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది? ఇప్పుడు ఈ యానిమల్ని క్యాప్చర్ చేసిన వెంటనే దాన్ని ప్రోటోకాల్ ఉంటుంది, వైల్డ్ లైఫ్ ప్రోటోకాల్.
దానికి సంబంధించి ఎంత మత్తుమంది ఇవ్వాలి, అది ఎంతసేపట్లో మత్తులో నుంచి బయటకు వస్తుంది, తర్వాత మళ్ళీ ఏం చేయాలి, దాన్ని ఏ విధంగా జూకి తీసుకెళ్ళాలి, లేదంటే అది జూ కూడా కాదు, అది అక్కడ చెప్పాలంటే అది అనిమల్ రెస్క్యూ సెంటర్ ఉంది. అక్కడ ఒక క్వాలిఫైడ్ వెటర్నరీని, అక్కడ ఉండవలసినటువంటి సరుకు సరంజామా, దానికి ఉండవలసినటువంటి బోన్లు ఇవన్నీ అక్కడ ఉంటాయన్నమాట. 24 hours అది మానిటరింగ్లో కూడా ఉంటుంది. ప్లస్ దానికి సంబంధించినటువంటి సీనియర్ వెటర్నరీ కూడా అక్కడ ఉంటారు. సో అక్కడ యానిమల్ రెస్క్యూ సెంటర్ వైజాగ్ జూ అనుబంధంగా ఉంది. దాంట్లో మనము దీన్ని పెట్టేసి దానికి సంబంధించినటువంటి బిహేవియర్ అంతా కూడా చూసాం. దానికి ఏమైనా ఘాట్లు కానీ, దానికి ఏమైనా కూడా ఇంజరీస్ కానీ ఉన్నాయా, దానికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, దానికి ఇతరత్ర అబ్నార్మల్ బిహేవియర్ ఏమన్నా ఉందా, ఇవన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత ఆ స్టడీనంతా కూడాను ఎక్స్పర్ట్ కమిటీ డీటెయిల్డ్గా డిస్కస్ చేసిన తర్వాత దాన్ని సర్టిఫై, దానికి ఎస్ ఇది ఓకే అనుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ మళ్ళీ పాపికొండలు నేషనల్ పార్క్లో సెంటర్లో మనం వదిలిపెట్టడం జరిగింది. అంటే మన మహారాష్ట్ర తడోబా ఫారెస్ట్ ఈ యొక్క ప్రాంతాల నుంచి వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క మన ఈ పాపికొండ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో వదలడానికి ప్రధాన కారణం ఏంటనుకోవచ్చు? ఎస్, ఇప్పుడు మనకు ఈ దీని యొక్క ఆరిజిన్ ప్లేస్ ఏదైతే ఉందో, ఆరిజిన్ ప్లేస్లో ఎక్కువ టైగర్స్ రిప్రొడ్యూస్ అయ్యి ఆ ఏరియాలో అవి ఉండడానికి స్కోప్ ఉండదు. సో ఇప్పుడు ఒక మగపులి ఒక ఆడపులితోటి తిరిగిన తర్వాత లెటర్సే దానికి ఒక 4 పిల్లలు పుట్టాయి. ఈ 4 పిల్లల్లో ఒక 3 మేల్స్ ఉన్నాయనుకోండి, ఒక ఫీమేల్ ఉందనుకోండి, ఈ ఫీమేల్ ఏదో ఒక విధంగా అక్కడ అడ్జస్ట్ అవుతుంది. మిగతా 3 మేల్స్ని ఈ అడల్ట్ మేల్ ఏదైతే దాని తండ్రి ఉందో అవి ఈ 3 కూడా అక్కడి నుంచి బయటికి పంపించేస్తుంది. సో ఈ 3 కూడాను మళ్ళీ తమ టెరిటరీ తమ ఏర్పరచుకోవాలి. సో దీన్ని మనం డిస్పర్సల్ అంటాం. సో ఈ డిస్పర్సల్ కోసము అవి చాలా ప్రాంతము తిరుగుతూ ఉంటాయి. సో అలాగా తిరుగుతూ మనకు కొన్ని వందల కిలోమీటర్లు అది ప్రయాణం చేసుకుంటూ మన దగ్గరకు వచ్చింది. సో ఇప్పుడు మన దగ్గరికి మనం క్యాప్చర్ చేసాం. మనం క్యాప్చర్ చేయకపోయి ఉంటే అది బహుశా మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉండేది. మనం క్యాప్చర్ చేసాం కాబట్టి దాన్ని అంత హెల్దీ యానిమల్ని మనము ఒక బందీఖానాలో, ఒక యానిమల్ రెస్క్యూ సెంటర్లోని ఇంకో దాంట్లో ఉంచకూడదు. ఎందుకంటే అది హెల్తీగా ఉంది, అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంది. అది దానికి ప్రకృతిలో దానికి ఒక పాత్ర ఉంది. దాని యొక్క జీన్స్ని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి అది అందించాలి. దాని ద్వారా జరగవలసినటువంటి బ్యాలెన్స్ ఉంది, ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉంది, అదే జరపాలి అది. సో దానికి ఇంకా చాలా డ్యూటీ ఉంది కాబట్టి, దానికి స్కోప్ ఉంది కాబట్టి దాన్ని మనము ఎక్కడైతే ఇది వదలడానికి అనువుగా ఉంటుందో ఆ ఏరియాలో వదలాలి. సో అందుకే మనము అటువంటి అనువైన ప్రదేశాన్ని మనము ఆంధ్రప్రదేశ్లో అంతా కూడాను అన్ని చోట్ల మనము గాలించి వెతికి దాన్ని స్టడీ చేసి ఎక్కడైతే ఇది ఉండడానికి కావాల్సినటువంటి ప్రే బేస్, కావాల్సినటువంటి ఫ్రీ స్పేస్ ఉంటుందో అటువంటి ప్లేస్లో మనము దీన్ని వదలడం జరిగింది. అందుకనే మనం పాపికొండ నేషనల్ పార్క్ని తీసుకోవడం జరిగింది. అంటే అది మొదటగా అటువైపు పాపికొండలో రిజర్వ్ ఫారెస్ట్ వెళ్ళవలసింది ఇటుగా వచ్చిందని కూడా చెప్పుకొస్తున్నారు. అటువైపే ఫిమేల్ యొక్క టైగర్ యొక్క కదలికలు కూడా ఉన్నాయి. అక్కడ అటువైపు ఏమన్నా మరొక ఇంకా ఫుల్ ఉండే అవకాశం ఉందంటారు? మనకి ఇక్కడ ఇప్పుడు ఈ ఆడపులు లేకపోవడం వల్లనే మనకు ఈ మగపులి మెయిన్గా డిస్పర్స్ అవుతున్నటువంటిది కూడాను తన టెరిటరీని తను మార్క్ చేసుకుని తన కంపెనీని తను ఏర్పాటు చేసుకోవడం కోసం తిరుగుతూ ఉంది. సో ఇది నార్మల్ బిహేవియర్ టైగర్లో. సో దానికి సంబంధించి ఇది ఎలాగో వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ట్రాన్స్లోకేట్ చేసాం కాబట్టి దీన్ని ఈ ఆవాసాన్ని, మన పాపికొండ నేషనల్ పార్క్ని ఈ టైగర్స్కి అనుకూలంగా చేసేదానికోసము, ఇది అక్కడే ఉంచడం కోసము మనకు కొంత ఫీమేల్ టైగర్స్ కూడా అవసరం అవుతుంది. సో ఆ ఫీమేల్ టైగర్స్ ప్రొక్యూర్మెంట్లో కూడాను మన స్టేట్ గవర్నమెంట్ సహకారంతో, మన ఉప ముఖ్యమంత్రి సహకారంతో మనం ఇవన్నీ కూడా చేయడానికి చాలా త్వరగా అడుగులు పడుతూ ఉన్నాయి. త్వరలో మనకు ఈ ఫీమేల్ టైగరెసెస్ రావడానికి స్కోప్ ఉంది. అంటే ఇంకా మీ ఏరియాలో గతంలో చిరుతలు తిరిగిన అప్పట్లో కూడా సమాచారం ఉంది. అటువంటి ఇంకా చిరుతలు కానీ టైగర్స్ కానీ మన ఈ మారేడుమిల్లి ఫారెస్ట్ పాపికొండలో ఇంకా ఏమైనా ఉన్నాయండి? అంటే మనకు అడవిలో చిరుతలు ఉండడం సహజమే కదా. సో ఆ ఏరియాలో ఉండవలసినటువంటి దీంట్లో చిరుతలు అవన్నీ తిరుగుతున్నాయి. అంటే ప్రధానంగా ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి, అంటే ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇంకా ఇటువంటి సూచనలు జరిగింది. మనకి ఇంకా టైగర్స్ని ఇంకా వృద్ధి చేసేందుకు ఇటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. అంటే యాక్చువల్గా మన స్టేట్లో ఒక మంచి అభయారణ్యము టైగర్స్ తోటి మంచిగా పాపులేట్ అయిపోయి మనం గర్వంగా చెప్పుకునేటువంటిది. ఎందుకంటే మనకు డెవలప్మెంట్ అనేటువంటిది ఎప్పుడైతే పర్యావరణములో సమతుల్యత ఉంటూ మనకు బయట ఇది ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ జరుగుతాయి, అప్పుడు మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉన్నట్టు. సో ఎస్డిజి అంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా మన స్టేట్ కూడాను 50% భూభాగము గ్రీన్ కవర్ తోటి ఉండాలనేటువంటి ఒక గొప్ప
ఉద్దేశాన్ని అంటే ఒక గొప్ప టార్గెట్ని పెట్టుకుంది. సో ఆ టార్గెట్కి ఇదంతా ఇదంతా కూడా ఫిట్ అవుతుంది. మనం ఈకో టూరిజం మీద టోటల్ ఓవరాల్గా ఇప్పుడు మనం మారేడుమిల్లిలో కావచ్చు, సుంకరమెట్టలో కావచ్చు, అరకులో కావచ్చు, లేకపోతే మనకు మంగళగిరిలో కావచ్చు, ఇక్కడంతా కూడా ఈకో టూరిజం అనేటువంటిది గవర్నమెంట్ నిధులతోటి కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇదంతా కూడా ఎందుకంటే ఫారెస్ట్ పట్ల, వైల్డ్ లైఫ్ పట్ల ప్రజలకు అవగాహన పెరుగుతూ ప్లస్ వాళ్ళకి అది తోడ్పడేటట్టుగా. ఇప్పుడు మనకి నేషనల్ పార్క్ ఒక టైగర్ పాపులేటెడ్ నేషనల్ పార్క్గా వచ్చిందంటేనా మనకు అది మన దేశానికే ఒక గర్వకారణం అవుతుంది. ప్లస్ టూరిజం కూడా మనకు విపరీతమైనటువంటి స్కోప్ని మనకు అందిస్తుంది. ఇప్పుడు మనకు రంతంబోర్ టైగర్ రిజర్వ్ కానివ్వండి, తడోబరే టైగర్ రిజర్వ్ కానివ్వండి, అక్కడ టూరిస్ట్ వల్ల జిమ్ కార్బెట్ టైగర్ పార్క్లో అక్కడంతా కూడాను టూరిస్టుల వల్లే ఎకానమీ నడుస్తూ ఉంది. బట్ మనకు అంత స్కోప్ పెట్టుకొని కూడా మనం ఇక్కడ కొంచెం వెనకబడి ఉన్నామంటేనా మనకు వైల్డ్ లైఫ్ పట్ల మనము కొంచెము అవగాహన పెంచుకొని దీని పట్ల మనం కొంచెం వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా సిన్సియర్గా మాకందరికీ దిశానిర్దేశం చేస్తూ ఈ అంశాల్లో మాకు ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కూడాను మాకు తగినటువంటి ప్రోత్సాహం ఇస్తూ అవసరమైతే ఇతర రాష్ట్రాలతోటి మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి మాట్లాడుతూ వాళ్ళు మాకు ఇవ్వవలసినటువంటి దిశానిర్దేశము సహకారం కూడా పూర్తి లెవెల్లో అందుతూ ఉంది. ఫైనల్గా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మారేడుమిల్లి ప్రాంతాల్లో ఇప్పుడు సంచరిస్తుందని చెప్పేసి అన్నారు, ప్రజలు ఎటువంటి మీరు జాగ్రత్తలు చెప్పుకొస్తున్నారు, అలాగే ప్రధానంగా ఎటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతుందంటే మనకు టైగర్ చాలా దాన్ని సంరక్షించవలసిన బాధ్యత అందరిపైన ఉంది, వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతుంది? ఏం లేదండి, మనకు ఎప్పుడైనా కూడా మనకు అనుకోకుండా మన ఊర్లోకి టైగర్ వచ్చిందని తెలిసినా మనకి ఎక్కడైనా కనపడ్డా కూడాను ఇన్ఫర్మేషన్ని వెంటనే ఫారెస్ట్ స్టాఫ్కి ఇవ్వండి, పోలీస్ స్టాఫ్కి ఇవ్వండి, రెవెన్యూ స్టాఫ్కి ఇవ్వండి. వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఏదో ఒక విధంగా అందుబాటులోనే ఉంటారు. సో ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి ఇవ్వండి. దెన్ ఇమ్మీడియట్గా డిపార్ట్మెంట్ ఆల్రెడీ దానికి బ్యాకప్ ప్లాన్స్ పెట్టుకొని ఉంది కాబట్టి ఆ బ్యాకప్ ప్లాన్స్ ప్రకారం మనం వర్క్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా అయితే మనకు రాజమండ్రిలో మీడియా వాళ్ళందరూ సహకరించారో అదేవిధంగా సహకరిస్తేనా అక్కడ ప్రాబ్లమ్స్ని ఏదైనా వచ్చినా కూడా మనం హ్యాండిల్ చేయగలం. మనకు హ్యాండిల్ చేసేటువంటి వ్యవహారం అంతా కూడా పెట్టుకున్నాము. మనకు మార్చి 3వ తారీఖున హనుమాన్ అని చెప్పేసి ఒక కొత్త సెటప్ని కూడాను ఆంధ్రప్రదేశ్లో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసము మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ను రెడ్యూస్ చేయడం కోసము, దాన్ని మినిమైజ్ చేయడం కోసం కూడా ఒక పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ లాంచ్ చేయబోతూ ఉంది. సో దాంట్లో ఈ ర్యాపిడ్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ టీమ్స్, వెటనరీ పారావెట్స్, తర్వాత ఈ వైల్డ్ లైఫ్ వాలంటీర్స్, ఇప్పుడు మనకి ఇవే కాదు మనకు స్నేక్ క్యాచర్స్, వీళ్ళందరినీ కూడాను ఒక ఇంటిగ్రేటెడ్ మోడ్లోకి తీసుకొచ్చేసి ఎవరికైనా ఇటువంటి సమస్యలు వైల్డ్ లైఫ్ వల్ల ఏదైనా సమస్యలు ఉంటే వాటిని ఇమ్మీడియట్గా పరిష్కరించడానికి, వైల్డ్ లైఫ్కు తక్కువ డ్యామేజ్గా ఉండడానికి, ప్రజలకు ఏమాత్రం డ్యామేజ్ లేకుండా చూసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో దీంట్లో గవర్నమెంట్ చాలా ప్రొయాక్టివ్గా ముందుకెళ్తూ ఉంది. ఓకే సార్, అంటే ఇప్పుడు మీకు లొకేషన్ ప్రకారంగా ఇప్పుడు ఎక్కడ ఉందని మీకు సమాచారం ఉందండి? దాన్ని మేము దాని యొక్క యాక్యురేట్ లొకేషన్ మన పబ్లిక్లో రివీల్ చేయట్లేదు. అది దాని సేఫ్టీ కోసం. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద యానిమల్ వీఆర్ నాట్ రివీలింగ్ ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ద యానిమల్. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో సంచరించినటువంటి పెద్ద పులి అయితే ప్రస్తుతం మళ్ళీ దాన్ని సురక్షితంగా ఇక్కడ పట్టుకుని దాన్ని క్యాచింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే ఆ యొక్క సంరక్షించి దాన్ని సురక్షితంగా మళ్ళీ ఏదైతే పాపికొండ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో అయితే వదలడం జరిగింది. ఇప్పుడైతే మారేడుమిల్లి యొక్క ప్రాంతాల్లో కదలికలు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా అధైర్యపడవద్దు, దాన్ని సంరక్షించే బాధ్యత అందరిపైన ఉంది. ఏవైనా జరిగితే మాత్రం వెంటనే సమాచారం ఇవ్వాలంటూ కూడా అలాగే CCFO అధికారి ఎవరైతే ఉన్నారో అలాగే శ్రీకంఠనాథ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొన్న తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్ RTV రాజమండ్రి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.